సో రాసేటప్పుడే మనకి ఎక్కడ ఏది కావాలి, ఎక్కడ మనం కథ చెప్పాలి, ఎక్కడ మనం ఫన్ చేసుకోవాలి అనేది క్లియర్ గా రాసుకుంటాం కాబట్టి దాని ప్రకారం ఫాలో అవుతాం. ఓకే, ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో ఉన్నారు కదా, అంటే రా ఏజెంట్ గా, అంటే అందులో యంగ్ చిరు కనిపిస్తారా లేదంటే సినిమా మొత్తం మనం యంగ్ గానే ఉంటారు చిరంజీవి? యంగ్ అంటే కథ ప్రకారం ఆయన ఒక మిడిల్ ఏజ్డ్ అండి. సో ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు సినిమాలో. సో 45+ క్యారెక్టర్. బట్ సినిమా అంతా మనం ఇప్పుడు మీరు పోస్టర్స్ ఎలా చూసారో అంతే హ్యాండ్సమ్ గా ఉంటారు. సో చాలా క్లాస్ అటైర్స్, క్లాస్ లుక్ లో ఉంటారు. సరే, ఇప్పుడు జంజాల్ గారి కామెడీ ఇప్పుడు మన సినిమాలు చూస్తుంటే చాలా హెల్దియర్ కామెడీ ఉంటది. తర్వాత ఈవీవి గారి కామెడీ కొన్ని 1-2 సందర్భాలు శృతి మించిన, బట్ కామెడీ జానర్స్ జంపలగడ పంపు నుంచి ఆ తర్వాత ప్రతి సినిమాలో ఆ కామెడీ ట్రాక్స్ అవన్నీ మనల్ని బాగా, తర్వాత మీకు అది వచ్చింది ఇండస్ట్రీలో. అనిల్ రావుపూడి కామెడీని బాగా డీల్ చేస్తారు కానీ కామెడీతో పాటు బలమైన కథనాన్ని కూడా మీరు జోడిస్తున్నారు. ఈయన పూర్తిగా కామెడీ డైరెక్టర్ కాదు, అంటే ఈ సీక్వెన్స్ కాదు, యాక్షన్ మిళితం చేస్తాడు, మెసేజ్ కూడా పంపిస్తాడు అనేది భగవంత్ కేసరితో అందరూ చూశారు. మీకు ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే భగవంత్ కేసరికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎట్లా సార్ మళ్ళీ మీ అనిపిస్తుంది, అలా వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు అర్థం ఇంకొకసారి అదే సార్, ఇప్పుడు జంజాల ఈవీవి తర్వాత కొంచెం ఆ కామెడీ జానర్ ని అద్భుతంగా డీల్ చేయగలుగుతున్నారు అన్నది మీ మీద వచ్చిన ప్రశంస. సో అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలు చూసాను. నా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే జంజాల్ గారి ఫిల్మ్స్ అండి. చాలా అంటే నేను ఆయన సినిమాలు థియేటర్ లో కంటే కూడా VHS క్యాసెట్లు తెచ్చుకొని టీవీలో వేసుకుని 1కి 10 సార్లు చూసేవాడిని. సో ఆ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. ఈవీవి గారి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మూవీస్, ఉప్పులప్పారావు కానీ, ఆ ఒక్కడు కానీ. సో విచిత్రమైన స్టైల్, విచిత్రమైన పంచులు, విచిత్రమైన డైలాగ్ డెలివరీ ఉంటుంది, మోడ్యులేషన్, క్యారెక్టరైజేషన్స్. అందరూ ఆ గూటీకి సంబంధించిన వాళ్ళే. జంజాల గారి నుంచే ఇంకొక అప్గ్రేడెడ్ వెర్షన్స్ ఈవీవి గారైనా, తర్వాత కృష్ణారెడ్డి గారు. సో ఆయన ఒక స్టైల్ ఆఫ్ కామెడీ. సో ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం ఉంటుందండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటుంది. కానీ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు మనం ఫాలో అవ్వలేం కాబట్టి దానికి మన స్టైల్ ఏంటి, మన టైమింగ్ ఏంటి యాడ్ చేసుకుని రైటింగ్ ఉంటుందండి. ఓకే, గతంలో వాళ్ళు సినిమాలు తీస్తున్నా కొంచెం మీడియం రేంజ్ హీరోలు పెట్టేవాళ్ళు, ఎప్పుడో పెద్ద హీరోతో ఒక సినిమా పడేది, ఈవీవి గారికి కానీ జంజాల్ గారికి కానీ. కానీ మీరందరూ బిగ్ స్టార్స్ తోనే తీస్తున్నారు పిక్చర్స్, దానిపై ఏమంటారు? అంటే నాకు అవకాశం దొరికినప్పుడల్లా, స్టార్ దొరికినప్పుడల్లా సినిమా నేను చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి అది నాకు ఒక లక్కనే చెప్పాలి. మహేష్ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, అండ్ ముందు దానికంటే ముందు వెంకటేష్ గారు. సో ప్రతి సినిమాకి ఒక స్టార్ అనేది దొరుకుతున్నారు కాబట్టి సో దానికి నా స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ దానివల్ల సినిమా స్థాయి కూడా, రేంజ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో అది ఒక రకంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. రైట్, నెక్స్ట్ స్టార్ ఎవరు ఇప్పుడు మీరు తీయబోతున్నారు? అది ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదండి. సో ముందు ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత అసలు ఎట్లా ఏంటి అనేది, ఎప్పుడు చేయాలి, ఏ స్లాట్ లో మొదలెట్టాలనేది. అంటే చాలా మంది డైరెక్టర్స్ ఒక బిగ్ హిట్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఈ మోడల్ కి కనెక్ట్ అయిపోతున్నారు. కానీ మీరు సీనియర్స్ తో ప్రయాణం చేస్తున్నారు, దీనికి ఏమైనా ఉందా? అంటే నాకు లాజిక్ ఏం లేదండి. అంటే మనకి నేను గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. అవును. సో సీనియర్ హీరోలు అందరూ సంవత్సరానికి 2-3 సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో బాగుంది వీళ్ళతో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్ మన స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ లీగ్ మారిపోయింది. సో అండ్ టైమ్ స్పాన్ మారిపోయింది, బడ్జెట్స్ మారిపోయినాయి. సో కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం. ప్రాక్టికల్ గా మనకి ఏ అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయో వాటి దగ్గరికి మనం వెళ్ళి మన టాలెంట్ చూపించుకొని అక్కడ మనం వర్క్ చేయాలి. లక్కీగా నాకు అంటే ఈ స్టార్స్ పేరుకు మనం సీనియర్ అనే ట్యాగ్ ఇచ్చినా కూడా వీళ్ళ రెవెన్యూస్ కానీ, వీళ్ళ రికార్డ్స్ కానీ ఆల్మోస్ట్ ఒరిజినల్ గా ఆ స్టార్స్ కి ఎంత ఉందో వీళ్ళు అదే స్టార్స్ కి దగ్గరగా ఉన్నాయి వీళ్ళ రెవెన్యూస్ కూడా. కాబట్టి నాకు వాళ్ళతో చేసిన ఫీలింగే ఉంది. కాబట్టి ఆ ఫీల్ ఏం అనిపించట్లేదు నాకు. అంటే కంఫర్ట్ గానే ప్రయాణం జరుగుతుంది. అవకాశం నిజంగా అలా వాళ్ళతో అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా చేస్తాను. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రాక్టికల్ గా చేస్తే అది ఆ పరిస్థితి. నేను చెప్పిన పేర్లలో ఎవరైనా కనపట్లేదు. మనం ఒక సినిమా చేయాలని లేదు, వాళ్ళు బిజీగా ఉన్నారంటే చెప్పాను కదండి. వాళ్ళ ఐడియాలజీ అండ్ వాళ్ళ ప్రజెంట్ చేసుకునే విధానం ఇప్పుడు గ్లోబల్ గా వెళ్ళిపోయారు. అవును. సో మనం అసలు దాని గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ వాళ్ళు లేదు ఒక రీజనల్ ఫిల్మ్ చేయాలి, మనం తెలుగు ఆడియన్స్ ఒక ఫిల్మ్ చేయాలని వాళ్ళు అనుకుంటే అప్పుడు దెన్ మేబీ వీఆర్ ఇన్ ఆప్షన్స్. రైట్. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇంకా పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతున్నారు సార్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఇక్కడ వరకు ఆగుతారా, లేదంటే పాన్ ఇండియాకి మంచి సినిమా చేయాలంటే ఆలోచనలు కూడా ఉన్నాయా? అంటే ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో రీజనల్ ఫిల్మ్స్ చేస్తానండి. మేబీ అంటే పాన్ ఇండియాకి ప్లాన్ చేసేది ఏం లేదు. రేపు వదిలేదు ఒక కంటెంట్ అలా చేస్తే మేబీ అది అన్ని చోట్లకి వెళ్ళే కంటెంట్ అవ్వచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్ కంటెంట్. ఇలా బాగుంది.
ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అందరూ కూడా ఇంకా పాన్ ఇండియా పిక్చర్స్ వరకు వెళ్ళిపోయారు, కొంచెం కంటెంట్ కూడా అక్కడ వరకు తీసుకెళ్తున్నారు. మీరు అన్నట్టు కొందరు హీరోలు కూడా ఇంకా ఆ స్కేల్ వచ్చేసింది. రేపొద్దున మీరు డీల్ చేసే హీరోల్లో, చేయగలిగే హీరోల్లో రేపొద్దున మీ ప్రయాణంలో, ఎందుకంటే మీరు ఒక హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా రేపొద్దున ఛాన్సెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. అందుకు దానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా అని నా ప్రశ్న. డెఫినెట్ గా అవకాశం వస్తే చేయడానికి రెడీ. ఓకే, యాజ్ ఆఫ్ నో మన దారిలో మనం వెళ్తున్నాం. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డు ఇట్. రైట్ సార్, ఇప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు చాలా మంది